పదా అని కదిలేలా ఇదేమి చిత్రం బోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా అలిసిన మనసును లాలించి కలియుగ కర్మలు దాటించి కనులకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా విలయపు ఉనికిని వివరించే ప్రణవ పునాదం నీ పాదం పడమట దిక్కున ప్రభవించే ప్రేమ నీదమ్మా వనాలు అన్ని ఎడారి వడికే పదా పదా అని కదిలేలా ఇదేమి చిత్రం బోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా అమ్మా జీలకర్ర బెల్లం పెట్టుకోండి. బాబాయ్ 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 తలుపు తెరిచే ఉంది, ఎవరు లేరేంటి? బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్ భయపడుతూ వస్తే మళ్ళీ భయపెడతావేంటి? మీరు రావటం నేను చూశానమ్మా. మిమ్మల్ని ఆట పట్టిద్దామని ఇలా చేశాను. నువ్వు తర్వాత ఏడిపిద్దు గాని ముందు నైని బాధ ఏంటో తెలుసుకో. ఏటైనది నైని? పెద్ద గండమే వచ్చింది బాబాయ్. నేను నీళ్లలో మునిగినప్పుడు నాకు ఎర్రపట్టు చీర కనిపించింది. విశాలాక్షమ్మ తల్లి, గండం సుభద్రమ్మని ముంచెత్తుందా? ఎలాగైనా నా స్నేహితురాల్ని కాపాడుకోవాలి బాబాయ్. ఇలా వెళ్తే కాంతమ్మ గారు రానివ్వరు మామా. మా నైని వేషం మార్చు, బురకదల్లోలా. అలాగేరా శివ, వీళ్ళు రేపు బళ్ళు నాటికల పోటీలు ఉన్నాయని సాధన కోసం వచ్చారు. వీళ్ళు కూడా నీకు తోడుగా వస్తారులే. నైని జుట్టు ముడేసుకొని కూర్చో, మామా నీ ముఖానికి రంగేస్తాడు. సుభద్ర ఎర్రపట్టు చీర కట్టుకుందని నైనికి ఎలా చెప్పాలి? ఇక్కడి నుంచి వీళ్ళు పంపటం లేదు. నిజం చెప్తే నా మనవరాల్ని తప్పు పడతారు. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా విశాలాక్షి, నీ మీద భారం వేసి పెళ్లి జరిపిస్తున్నాం. ఎలాంటి అపశకునాలు గండాలు లేకుండా ఈ పెళ్లి జరిగేలా చూడతా.
తాళి పడింది. ఇంకా ఈ ఊళ్ళోనే పడుండాలంటే కష్టం. నా కొడుక్కి వెళ్దాం పదండి. కొత్త జంట అరుంధతి నక్షత్రమైనా చూడండి. వచ్చినప్పటి నుంచి నేనైతే చుక్కలే చూస్తున్నాను. డిస్కస్టింగ్. కలకాలం సుఖంగా వర్ధిల్లండి. నా బంగారం. అమ్మగారు, కొత్త జంటకి అరుంధతి నక్షత్రం సోపించడానికి పంతులు గారు ఎదురు చూస్తున్నారు. అట్టాగే వధువర్లను రమ్మంటున్నారమ్మా. వస్తారులే పద. అట్టాగేనమ్మా. నా పెళ్ళప్పుడు చూపించారు కానీ నాకు కనిపించలేదు. పెళ్ళయ్యాక నువ్వు చూపిస్తున్నావుగా. అదే చుక్కలు చుక్కలు. మీరు పదండి, శాస్త్రి గారు ఎదురు చూస్తున్నారు. పదండి. కథ చెప్పకుండా మన ఊళ్ళో పెళ్ళే కాదు, అప్పగింతలప్పుడు పెట్టిస్తారేమో. అప్పుడెవరంటారు? తిన్న చేతులతో మూతులు తుడుచుకుని వెళ్ళిపోతారు. బుర్ర కథ చెప్పేవాళ్ళని రమ్మని చెప్పాను, ఇంకా రాలేదా? వస్తారని చెప్తున్నారు గాని ఎవ్వరూ రాలా. జమీందారు గారి కుటుంబంలో పెళ్ళంటే ఎవ్వరికి ఏమీ లోటు లేకుండా ఉండాలి. కాని ఇదేంటండి? ఒరే భద్రం అయ్యా, ఆ బుర్రక చెప్పేవాళ్ళేర్రా? ఇంకా రాలేదయ్యా, బస్సు ఏదో పాడైపోయిందని ఫోన్ చేశారు. అవునా, సర్లేళ్ళు. అలాగేనయ్యా. ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఏం లాభం ఏంటి? బుర్రకథ చెప్పించలేదనుకోరా ఊరంతా. మన ఊరు సాంప్రదాయం అంతే మరి. కదా. పల్లెటూరు జనాలు మారని చెప్పాను కదండి, అందుకే బయలుదేరుదామని చెప్పాను. అక్క, మేం బయలుదేరుతాం. అదేంటి తిలోత్తమా, అప్పుడేనా? కొంపదీసి 16 రోజుల పండుగని ఇక్కడే ఉండమంటారా ఏంటి? మీరు మాట్లాడుకోండి. అంటే అందరం వచ్చేసాం కదా, ఆఫీస్ పనులు నత్తనడకతో సాగుతుంటాయి. రేపు పొద్దునే వెళ్ళొచ్చులేమ్మా. పర్లేదు బావుగారు. సుభద్ర అత్తారింటికి వెళ్ళి పండగకు వచ్చేస్తుంది కదా, అప్పుడు అందరం వచ్చేస్తాం. వీడి ఇండియాలోనే ఉంటానని సింబాలిక్గా ఇలా చెప్తున్నట్టున్నాడు మావయ్య. పండగ రావడానికి చాలా టైం ఉంది అల్లుడు. లోపు చాలా వెళ్ళిపోతాయి. ఏమండి, రాహుకాలం వచ్చేలోపు వెళ్ళాలనుకున్నాం కదా. రాకపోయినా నువ్వు తెప్పించేలా ఉన్నాగా. సరే అక్క, బయలుదేరుతాం. ఇంక మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త జగదీష్. సరే వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. మంచిదే, పదండి. అదేంటి బుర్రక చెప్పేవాళ్ళు రావట్లేదన్నారు? ఏదో త్వరగా అవుతున్నారు. పోనీలేండి, ఉండండి.
లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బస్ పాడైపోతే ఎట్టా వచ్చారు? ఎలాగోలా వచ్చేసాం అమ్మగారు. అదే ఎట్టా వచ్చారా అని. ఊర్లోకి పాల వ్యాన్ వస్తుంటే మీ పేరు చెప్పి ఎక్కేసాం అమ్మగారు. కాంతం, ఇప్పటికే ఆలస్యమైంది. వాళ్ళని వెళ్ళనివ్వు. వెళ్ళండి. మొదలు పెట్టండి. బాబు, అమ్మా, ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించండి. పద. అదిగో చూడు. శాస్త్రి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా విశాలాక్షి, ఏమిటమ్మా ఇది? దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాలనుకున్న నా నోటితో దీర్ఘ సుమంగళీ భవ అని దీవించేలా చేశావు. అంటే సుభద్రకి నైని చెప్పినట్టుగా. అమ్మా, మరి నేను బయలుదేరుతాను. ఇందాకటి నుంచి ఆడుకో వెళ్ళాలని తెగ తొందరపడుతున్నారు కదా. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనమ్మా, వస్తాను. సంభావన ఏదో రేపు పంపిద్దాం. వెళ్ళండి. శుభం బాబు. మంచిది. ఈనరా సోదర వీర కుమార రాకుమారి చరిత, ఈ రాకుమారి చరిత ఆ నెల వంకే అశ్చరు వందే అందమైన వనిత, ఈ చందమామ భవిత భలను ఈ బాల తమ్ముడా, భలను ఈ బాల తమ్ముడా, మేలు భలను తందానా తానే తందనానా తాని తాని తందనానా తోం తరిగిడ తగ తరిగిడ తగదా. గురుగారు, నిజంగా అంత అందమైన వనితలు ఈ భూప్రపంచంలో ఉన్నారా? ఉన్నారంటావేంటి నాయనా? ఇక్కడే సరిగ్గా వెతికి చూడు, నీ పక్కనే ఉంటారు. సుగుణాలే తన ఆభరణాలని అడుగులేసే వధువై, ఈ చక్కనైన వధువే తందాని దారా. సిరిగల తల్లిని మనువాడే ఆ సుందరాంగుడెవరే, ఆ చంద్రుడు అడిగో తందాని దానా. చుక్కల చీరను గట్టిన సై చక్కదనాల చుక్కతో, చుక్కల చీరను కట్టిన సై చక్కదనాల చుక్కతో, హై అడుగులు అడిగే వేయగా, హై అడుగులు అడిగే వేయగా, సై భూమిపై జరిగే వేడుక తోం తరిగిడ తగ తరిగిడ తగదా. రాగాల ప్రళయపు ఉనికి నీ ఎరుగక సంతోషాన తేలే, ఆ సంతోషాన తేలే అయ్యో తందాన బలదేవనందనానా. అలాంటి అందమైన వేడుకలో ఏం జరిగిందంటే నాయనా, ఏం జరిగింది గురువుగారు?
ఇదే ఇదే సుభద్ర. నీళ్ళల్లో నేను చూసిన ఎర్రపట్టు చీర ఇదే. ఇదే సుభద్ర. ఏయ్, అక్కడ బుర్రకథ చెప్పకుండా పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి పిచ్చి కూతురు కూతాబెట్టే. అన్యాయం జరుగుతుంది అమ్మగారు. సుభద్రకి ఆపద ముచ్చుకొస్తోంది. సుభద్రకి నీళ్ళలో ప్రాణగండ ఉంది. అన్యాయం జరుగుతుంది అమ్మగారు. సుభద్రకి ఆపద ముచ్చుకొస్తోంది. సుభద్రకి నీళ్ళలో ప్రాణగండ ఉంది. నైని, ఎంతకు తెగించావే? నా కూతురు నుదుటిన కుంకుమ ఎట్టించుకుని లక్ష్మీ సౌభాగ్యవతిగా నా అల్లుడి పక్కన నిల్సుంటే శనిదాన్ల దాపురించి పేడగండ ఉందని నోటికొచ్చినట్టు వాగుతావా? నిజం అమ్మగారు, నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి, నా మాట నమ్మండి. నోర్మై, నిన్నీ దరిదాపుల్లోకి రావద్దన్నానని యాష్ వేసుకుని వచ్చావా? బ్రహ్మాండంగా పెళ్లి జరిగిందని మేం సంబరపడుతుంటే అరిష్టం కలగాలని పిచ్చి కూతులకు వస్తావా? పో బయటికి పో. నేను వెళ్తాను కానీ సుభద్రను మాత్రం నది వైపుకి రానివ్వద్దు అమ్మగారు. సుభద్ర, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గడప దాటి నది వైపుకి రావద్దు. అది సరే నైని. ఏయ్, పోవే ముందే నుంచి. అత్తారింటికి వెళ్లేదాన్ని అట్టుకుని గడప దాటద్దు, పొలిమేర దాటద్దని హద్దులు పెడతావా నువ్వు? అది కాదమ్మగారు. సుభద్ర కట్టుకున్న ఈ చీరనే నేను నీళ్ళల్లో చూశాను. తను గాని అక్కడికి వస్తే చాలా ప్రమాదం. నా మాట వినండి. సుభద్ర నువ్వు కూడా విను. ఏయ్, చూస్తారేంటి? గేటేంటి ముందు దీన్ని? అమ్మగారు, నైని చెప్పేది తను నిజమే చెప్తుందమ్మా. నా మాట విను సుభద్ర. నేను చెప్పేది నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు నా మాట నమ్ముతావు కదా, నీకు దండం పెడతాను. పైన నా మాట విను సుభద్ర. తను చెప్పేది నిజమేనమ్మా. తను అబద్ధం చెప్పదమ్మా. ఏయ్, సుభద్ర, ఇంకొక మాట మాట్లాడినా ఇక్కడి నుంచి అడుగు తీసి బయటపడ్డా నా మీద ఒట్టు చెప్తున్నా. ఏమండి చూస్తారండి? దీన్ని పట్టుకోండి. ఏయ్, దీన్ని లాక్కెళ్ళండి. నైని ఏం చేయొద్దమ్మా. నాన్న వదలు నాన్న. అమ్మా అమ్మా. తనెవరు మామయ్య? నైని తను నాన్న, పిచ్చిదిరే బాబు. నన్ను వదలు తనకేం నాన్న. తెలీదు. తన మాటలే కాదు, పట్టించుకోబాకు. నా నైని మంచిది. నా స్నేహితురాలు మంచిది. నాన్న వదిలే నాన్న. సుభద్ర, పద బాబు. తన గురించి ఏం పట్టించుకోబాకండి. ఇవన్నీ మాకు మామూలే. పదండి బాబు. నువ్వు పద వదిలే సుభద్ర, నాన్న. పద. పోవే ఈ నుంచి. కొత్తగా పెళ్ళైన సుభద్ర క్షేమం కోరకుండా నా మీద దౌర్జన్యం చేస్తున్నారేంటమ్మగారు? సంపెత్తని ఇంకొక మాట మాట్లాడావంటే నువ్వు యాడుంటే ఆడ దరిద్రం నాశనం. నా బిడ్డ క్షేమం కోరేదానివే అయితే ఇక్కడికొచ్చేదానివే కాదే.